నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ కిరణ్. సో ఫస్ట్గా మనం మాట్లాడాల్సింది నిన్నటి నుంచి కూడా చాలా పెద్దగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆగిపోతాయేమో అని చెప్పి రద్దు చేశారని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. రైతు భరోసా కూడా దీనివల్ల ఆగిపోతుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో నేను దీని గురించి క్లారిటీ ఇస్తా. సీఎంఏ కాదు పిఎం వచ్చినా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేసే అవకాశం కానీ రైట్ కానీ వాళ్ళకు ఉండదు. సో ఇక్కడ ముగ్గురికి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయలేకపోయినా కూడా వాయిదా వేయచ్చు అన్నమాట కొన్ని రోజులు. సో నేను మీకు క్లియర్గా చెప్తా. ఫస్ట్ది కోర్టు ఆదేశాలు ఉండాలి. సెకండ్ది స్టేట్ ఎలక్షన్ కమిషన్లో నుండి వాళ్ళకి రద్దు చేసే అవకాశం రైట్ కానీ, లేదంటే కొంచెం దూరం వాయిదా వేయచ్చు, అంటే కొన్ని రోజులు వాయిదా వేసే రైట్ ఉంటుంది. లేదంటే ప్రజల నుండి కొన్ని రోజులు వాయిదా రిక్వెస్ట్ చేయవచ్చు. వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళి అడగాలి, మళ్ళీ సేమ్ కోర్టు లేదంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు కోర్టు అండ్ ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఈ రెండింటికి మాత్రమే ఆ రైట్ ఉంటుంది. ఇక థర్డ్ది ప్రజలు వెళ్ళి ఈ కోర్టుకి ఇంకా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయాలి. అంటే మాకు ఇప్పుడే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వద్దు, కొన్ని రోజులు వాయిదా వేయండి అని. సో ఇట్లా నేను ఒక్కొక్క దాని గురించి ఎవరెవరికి ఏ పాయింట్స్లలో వీటిని వాయిదా వేసే అవకాశం ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ది మనం కోర్టు ఆదేశాలు చూసుకున్నట్టయితే రిజర్వేషన్ ఇష్యూ ఉండాలి. రిజర్వేషన్ ఇష్యూ ఉన్నట్టయితే వీళ్ళు వాయిదా వేయచ్చు. అట్లనే డీలిమిటేషన్ ఇష్యూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే లీగల్ డిస్ప్యూట్స్. సో ఈ మూడు కూడా మనకి కోర్టు నుండి స్టే ఇస్తారనమాట. ఈ మూడు ఒకవేళ ప్రాబ్లమ్స్ అనుకుంటే కోర్టు మనకి స్టే ఇస్తుంది. సో ఎన్నికలు కొద్ది రోజుల వరకు ఆగిపోయి వాయిదా పడుతుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఎస్ఈసి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఎట్లా తీసుకుంటుంది, ఏ పరిస్థితుల్లో తీసుకుంటుంది అనేది కూడా, ఏ పరిస్థితుల్లో వాయిదా వేయచ్చు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటే ఇది క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అదే సేమ్ మళ్ళీ కోర్టు నుండి వచ్చినటువంటి నోటీసులు అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆపేయచ్చు. ఇంకొకటి సెకండ్ ఆప్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో నుండి ఏది ఉంటుందంటే, పెద్ద అల్లర్లు కానీ లేకపోతే ఏదైనా చాలా పెద్ద ఎత్తున హింసలు జరుగుతూ ఉంటే, గొడవలు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఒక ఏరియాలో ఏదైనా ఒక టాపిక్ అవ్వచ్చు, దాని గురించి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కొన్ని రోజులు వాయిదా వేద్దాం అనేటువంటి రైట్ అప్పుడు వీళ్ళకు ఉంటుంది. అదొక ఆప్షన్. ఇంకొకటి ఏంటంటే ప్రకృతి విపత్తులు. అంటే ఏంది, ఫ్లూట్స్ అవ్వచ్చు, లేకుంటే సైక్లోన్ అవ్వచ్చు. సో ఇట్లాంటివి మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా. ఒక వారం రోజులు ఆగకుండా వర్షాలు కురిసినప్పుడు కానీ, లేకుంటే సడన్గా సైక్లోన్ వచ్చినప్పుడు కానీ, సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏంటంటే జనాలు ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. సో అట్లాంటి టైంలో ఉంటుంది. అండ్ ఇంకొకటి సేమ్ దాంట్లోనే పాండమిక్ అంటే మనం రీసెంట్గా చూసుకోవచ్చు. లాక్డౌన్ అప్పుడు మనకు పాండమిక్ చేశారు కదా. సో అంటే ఏంటి, జనాలు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం అంటే లాక్డౌన్ మనకు రీసెంట్గా ప్రకటించారు కదా. అట్లాంటి ఒకవేళ సిచ్యువేషన్ ఏర్పడితే మాత్రం సో అప్పుడు కూడా ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఎన్నికల్ని వాయిదా వేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే రిజర్వేషన్ ఫైనల్ కాకపోతే, అంటే దీంట్లో ఏమొస్తుంది, రిజర్వేషన్ ఫైనల్ కావాలి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ అవ్వచ్చు, లేదంటే ఉమెన్ రిజర్వేషన్స్ కూడా అవ్వచ్చు, అంటే మహిళల రిజర్వేషన్స్ కూడా అవ్వచ్చు. ఇవి కనుక ఒకవేళ ఫైనల్ అవ్వకపోతే ఎలక్షన్స్ వాయిదా వేసే అవకాశం కూడా ఎస్ఈసికి ఉంటుంది. సో ఇది మనం జనరల్గా కామన్ రీజన్ ఇది చూస్తూ ఉంటాం. సో ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యుయెన్సీ డీలిమిటేషన్. అంటే కొత్త మండలాలు అవ్వచ్చు, లేకుంటే కొత్త జిల్లాలు అవ్వచ్చు, వాటి ఏర్పడిన తర్వాత వాటి బార్డర్స్ ఏదైతే ఉంటాయో అవి ఫిక్స్ చేయకపోయినా, లేకుంటే కొత్త మండలాలు జిల్లాలు ఇంకా ఆ ప్రాసెస్ అంతా ఫైనల్ కాకపోయినా కూడా అప్పుడు ఏం చేస్తారంటే కొద్ది రోజులు వాయిదా వేస్తారు. సో అంటే ఇంకా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కరెక్ట్గా ఎన్నుకోవడానికి అవ్వచ్చు, లేకుంటే మండలాలు జిల్లాలు కరెక్ట్గా ఫైనల్ కావు కాబట్టి అదే ఇస్తారు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ మార్చాలి. అంటే సేమ్ ఏంది, ఇప్పుడు కొత్త కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ అవ్వచ్చు, లేకుంటే ఉన్న కాన్స్టిట్యుయెన్సీ బౌండరీస్ మార్చడం కూడా అవ్వచ్చు. సో అట్లా ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మండల్ కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, లేకుంటే జిల్లా కాన్స్టిట్యుయెన్సీ అవ్వచ్చు, వాటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడానికి వాళ్ళు అప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ఎలక్షన్స్ పెట్టలేరు అనమాట. సో ఎందుకంటే ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టి మళ్ళీ ఎంపీటీసీ బౌండరీస్ చేంజ్ చేస్తే మాత్రం మళ్ళీ కొత్త మండలాలు కొత్త జిల్లాలు అవి ఉంటాయి కదా. సో అవన్నీ కూడా అప్పటి వరకు కూడా పెట్టలేరు అనమాట. సో ఆ ఎన్నికలు అప్పటి వరకు జరగలేవు. సో ఇంకొకటి లాస్ట్ ఇది, ఇప్పుడు నేను మీకు ఏం చెప్పినా
ఫస్ట్ ఇది కోర్టు అయిపోయింది, తర్వాత ఎస్సీసీ అయిపోయింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ రెండు కూడా అయిపోయినాయి. సో ఒకవేళ ప్రజలు ఆపాలనుకుంటే ఎట్లా ఆపాలి అంటే, సో రెండు కూడా ప్రజలు ఆపాలంటే కూడా డైరెక్ట్గా వీటిని క్యాన్సిల్ చేయలేరు. క్యాన్సిల్ చేయలేరు, లేకుంటే వాయిదా కూడా వేసే రైట్ అవ్వచ్చు, లేకుంటే అవకాశం అవ్వచ్చు ప్రజల్లోకి ఉండదు. కాకపోతే ఒకవేళ ప్రజలు తలుచుకుంటే నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు పిఐఎల్ వేయాలి కోర్టులో. పిఐఎల్ అంటే ఏంటి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి వేయాలి. సో అది వేస్తే ఏమవుతుందంటే అప్పుడు మీకు కోర్టు నుండి వాళ్ళు ఒక నోటీస్ జారీ చేసి ఎలక్షన్స్ని ప్రజలు కొద్ది రోజుల వరకు వాయిదా వేయమంటున్నారని చెప్పి నోటీస్ వస్తుంది, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు వాళ్ళు. అండ్ ఇంకొకటి సెకండ్ ఆప్షన్ ప్రజలకి అంటే జనాలకి ఏముంటుందంటే ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు పోయి. అంటే మాకు ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు, మా ఏరియాలో ఈ ఇబ్బందులు ఉన్నాయి, లేకుంటే మా ఎంపీటీసీ ఇట్లా ఉంది, మా జెడ్పీటీసీ దగ్గర ఇష్యూ ఉంది ఇట్లా. సో ఇట్లాంటివన్నీ ఒక 2-3 కలిపి ఏం చేయాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు దాన్ని మళ్ళీ కొద్ది రోజులు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. థర్డ్ది రిజర్వేషన్ లేకుంటే డీలిమిటేషన్ ఇష్యూ చూపించాలి. సో ఇందాక మనం ఏదైతే ఎస్సీసీ ఒకవేళ ఎలక్షన్స్ని వాయిదా వేయాలంటే వాళ్ళు ఏవైతే చూపించాలో అవి మీకు చెప్పిన కదా. సో వీళ్ళు ప్రజలు కూడా సేమ్ అవే. అంటే ఏంది, రిజర్వేషన్ లేకుంటే డీలిమిటేషన్. రిజర్వేషన్ అంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అవ్వచ్చు, లేదంటే ఏదైతే కాన్స్టిట్యున్సీ బౌండరీస్ ఉన్నాయో మండల్ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, లేదంటే జిల్లా కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్ కరెక్ట్గా లేవు, ఆ బౌండరీస్ మార్చిన తర్వాత లేదంటే బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో మాకు చూపించిన తర్వాత ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టండి అంటే అప్పుడు వీళ్ళు దాన్ని ఏమంటారు ప్రజల కంప్లైంట్ని వీళ్ళు తీసుకొని ఎలక్షన్స్ని వాయిదా వేసే రైట్ ఎస్సీసీకి ఉంటుంది, కోర్టుకు ఉంటుంది అనమాట. అంటే ప్రజలు ఎలక్షన్స్ని వాయిదా వేయించాలంటే కోర్టుని అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ని ఈ రెండింటిని కూడా కలిసి కంప్లైంట్ చేయాలన్నమాట. మాకు ఇప్పుడు ఎలక్షన్స్ వద్దు అని చెప్పి, బట్ వాటికి తగ్గట్టు ప్రాపర్ రీజన్స్ చూపించాలి. రీజన్ చూపించి మాకు ఇప్పుడు ఎలక్షన్స్ వద్దంటే ఖచ్చితంగా కూడా కోర్టు నుండి నోటీసులు వస్తాయి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి కూడా వీళ్ళు వాయిదా వేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంట్ అవ్వచ్చు, సో దేశంలో సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అవ్వచ్చు, సో ఎవరు కూడా వీటిని క్యాన్సిల్ కానీ రద్దు కానీ చేసే ప్రయత్నం ఉండదు. సో ప్రభుత్వం అయితే క్యాన్సిల్ చేయలేదు. అందుకే నేను ఫస్ట్లో అన్నా ఏమని, సీఎం కానీ పిఎం కానీ ఎవరికి రైట్ ఉండదు. ఎందుకు పిఎం ఎందుకు రాడు అంటే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికలు స్టేట్లో జరిగేటువంటి ఎన్నికలకి స్టేట్ ఎలక్షన్ కమిషన్కే పూర్తి రైట్ కూడా ఉంటుంది అనమాట. అందుకే పిఎంకి ఏ రైటు లేదు. సో సీఎంకి కూడా ఆ రైట్ లేదు, సీఎం కూడా ఆపలేడు. సీఎం కాదు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వీళ్ళకి అసలు ఆ రైటే ఉండదు. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోర్టు మాత్రమే వీటిని ఆపే రైట్ మాత్రం ఈ రెండింటికే ఉంటుంది. సో దానికి కూడా మళ్ళీ వీళ్ళు కూడా ఆపాలంటే ఎట్లా అంటే ప్రాపర్ రీజన్, లీగల్ రీజన్ ఉండాలి. ఒకవేళ ఈ ప్రాపర్ రీజన్స్ కోర్టు దగ్గర కానీ లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ వీళ్ళు ఎవ్వరి దగ్గర లేకపోయినా కూడా ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. సో నేను ఇంత పెద్ద థియరీ మీకు ఎందుకు చెప్పినా అంటే ఎన్నికలు రద్దు అవుతాయేమో, ఎన్నికల్ని వాయిదా వేస్తారేమో అని చెప్పి ఎవరు కూడా భ్రమపడకండి. సో వెయ్యాలంటే ఇంత పెద్ద స్టోరీ ఉంటుంది దీని బిహైండ్. అంటే ఇవన్నీ జనరల్గా చాలామందికి తెలియకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక సోదరుడు చెప్తేనో లేకుంటే ఒక వార్త రాగానే ఎలక్షన్స్ నిజంగానే వాయిదా వేస్తారేమో అనుకుంటారు. వాయిదా వేసే అవకాశం ఎప్పుడు ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పిన మొత్తం ఆప్షన్స్ ఉండాలి. ఫ్లూట్స్ రావాలి, పాండమిక్ అవ్వాలి, లేకుంటే సైక్లోన్ రావాలి, లేదంటే ప్రజలు వెళ్ళి కంప్లైంట్ చేసుకోవాలి, లేదంటే కోర్టు నుండి నోటీసులు ఉండాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి వీళ్ళకి నోటీస్ ఉండాలి, అంటే ఎలక్షన్స్ ఆపండి ఇప్పుడు వాయిదా వేయొద్దని చెప్పి. సో మీకు సింపుల్గా చెప్తున్నా లాస్ట్లో, సీఎం, పిఎం, ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ ఎవ్వరు కానీ ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ని ఆపలేరు. వీటిని ఆపాలంటే ప్రాపర్ రీజన్స్ ఉండాలి. సో ఇందాక నేను చెప్పాను కదా, మండల్ కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, జిల్లా కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, డిస్టిక్ కాన్స్టిట్యున్సీ, వాటి బార్డర్స్ ఫిక్స్ చేయడానికి కావచ్చు, లేకుంటే కొత్త డిస్టిక్స్ చేసినప్పుడు మనకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొత్త జిల్లాలు, కొత్త మండలాలు తీసుకొని వచ్చింది, కొత్త జిల్లాలు తీసుకొని వచ్చింది. సో అప్పుడు ఆ టైంలో ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటే మాత్రం ఆ రీజన్ తోటి ఎన్నికలు రద్దు చేయడం అంటే వాయిదా వేసే అవకాశం ఉంటుండే. సో ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా మనకు ఒక వార్త వచ్చింది, చాలా వైరల్ అయింది. రేవంత్ రెడ్డి కూడా జిల్లాలను మారుస్తున్నాడు, మండలాలను మారుస్తున్నాడు అని చెప్పి. బట్ రేవంత్ రెడ్డి బయటకు వచ్చి నేను ఏ జిల్లాని కూడా ముట్టుకోవట్లేదు, ఏ మండలాన్ని ముట్టుకోవట్లేదు, ఎట్లా ఉన్నాయో గట్నే ఉంచుతా అని చెప్పిండు. సో ఇప్పుడు ఆ ఆప్షన్ వీళ్ళకి లేదు.
సో ఇప్పుడు చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు నుండి కానీ ఎస్సీసీ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి రావాలి, లేదంటే ప్రజలే వెళ్ళి మాకు ఎలక్షన్ రద్దు చేయండి అని చెప్పి ప్రజలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టును కానీ ఆశ్రయిస్తే అప్పుడు ఎలక్షన్స్ ఏమంటారు వాయిదా అయితే. సో ఇది మొత్తంగా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎవరైతే వాయిదా అయితే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడటం అంత ఈజీ కాదని కూడా వాళ్ళకు కూడా ఈ న్యూస్ని తెలియపరిచేలాగా మీరు వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మొత్తం మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేసి మన ఆదాబ్ హైదరాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.